బైబిల్ గ్రంథంలో పౌలు గారు చేసిన ప్రయాణాల్లో బెరయా సంఘం కనబడుతుందండి. ఆ బెరయా సంఘం ఎలా ఉందంట? పౌలు గారు చెప్పిన ప్రతి మాట కూడా అలాగ ఉన్నదో లేదో పరిశీలిస్తున్నారంట. ఎవరు బోధిస్తుంటే పౌలు శీలలు బోధిస్తుంటే అలాగ ఉన్నవో లేవో ఎలా చూస్తున్నారంట? పరిశీలిస్తున్నారంట, పరిశోధిస్తున్నారంట. ఎన్ని రోజులు పరిశోధించారో? ఒకరోజు అనుకున్నారా? 2 రోజులు అనుకున్నారా? లేదండి, ప్రతి దినం ఆ మాట అండర్లైన్ చేసుకోండి. ప్రతి దినం. ఎవరో? పౌలు గారు ఎంత గొప్ప భక్తుడండి. ఎన్ని పత్రికలు రాశాడు, ఎన్ని స్వార్థ ప్రయాణాలు చేశాడు. మరి అలాంటి గొప్ప భక్తుడు వచ్చి వారి ముందు నిలబడి ఎంతో ప్రయాసతో దేవుని మాటలు ప్రకటిస్తుంటే ఆయన అనుమానిస్తున్నారండి. ఒక మాట చెప్పాలంటే ఏమో, ఒకవేళ పౌలు గారు అబద్ధాన్ని చదువుతున్నారేమో, అవాస్తవాన్ని బోధిస్తున్నారేమో, ఒకవేళ దేవుడు చెప్పిన అబద్ధ ప్రవక్త ఈ పౌలు గారేనేమో. ఎందుకైనా మంచిది ఒకసారి పరిశుద్ధ గ్రంథంలో నుంచి మనం ఒకసారి పరిశీలనగా చూద్దాం. అంటే ఈ భూమి మీద నేటి కాలంలో ఉన్న వాళ్ళు పౌలు గారి కంటే గొప్ప అండి కాదు కదా. మరి పౌలు గారి మాటలే వాళ్ళు ప్రతి దినం కూడా పరిశీలించారంట. 1 రోజు కాదు, 2 రోజులు కాదు. అక్కడ పరిశీలిస్తున్నారంటే ఏంటి? ప్రతిరోజు కూడా పౌలు గారిని అనుమానించారని చెప్పాలి. ఒక వ్యక్తిని ఎన్ని రోజులు అనుమానిస్తామండి? 1 రోజు, 2 రోజులు. నమ్మకం వచ్చినాక ఏం చేస్తాం? అతను ఎన్ని అబద్ధాలు చెప్పినా వాస్తవమే అనుకుంటాం. కానీ ఆనాడు సంఘం అలా అనుకోలేదు. ప్రతి దినం కూడా పరిశీలించారంట.